నాగ చైతన్యతో డివోర్స్ తీసుకున్న తర్వాత మీడియాలో సమాంత ఏదో ఒక రూపంలో హాట్ టాపిక్ అవుతూనే ఉంది. బాలీవుడ్ లో ఇప్పుడు వెబ్ సిరీస్లతో ఈ అమ్మడు బిజీగా మారింది. అక్కడే మంచి సినిమాలు కూడా చేస్తోంది. తెలుగులో కూడా ఓ సినిమాకు సైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ సక్సెస్ తో మంచి జోష్ మీద ఉంది సమాంత. మంచి ఆఫర్లు రావడంతో కెరీర్ పై సీరియస్ గా ఫోకస్ చేస్తోంది. ఇదే టైంలో బాలీవుడ్ హీరోలకు కూడా ఆమె దగ్గరవుతోంది. ముఖ్యంగా వరుణ్ ధావన్ తో సమాంత ఫ్రెండ్షిప్ చేయడంపై బాలీవుడ్ మీడియా కూడా ఫోకస్ చేస్తోంది. వరుణ్ ధావన్ తో కలిసి సమాంత ర్యాపిడ్ ఫైర్ సెషన్ లో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా పలువురు నటుల గురించి ఆమె కామెంట్స్ చేసింది. ఈ సందర్భంగా వరుణ్ ధావన్ అడిగిన ఆసక్తికర ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చింది. వరుణ్ సమాంత స్పైసీ క్విజ్ లో అడిగిన ప్రశ్నలు, చెప్పిన సమాధానాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఎవరినైనా సహనటులను చెక్అవుట్ చేశారా అని ధావన్ అడిగాడు. దీనిపై సమాంత ఆన్సర్ ఇచ్చింది. ఆఫ్ కోర్స్ మల్టిపుల్ అని సమాధానం ఇచ్చింది. ఇక తర్వాత వరుణ్ ను కూడా ఇదే ప్రశ్న అడిగింది. ఆ తర్వాత ఫన్ ర్యాపిడ్ ఫైర్ కాస్త ఆసక్తిగా కొనసాగింది. వరుణ్ ధావన్ అడిగిన ఓ ప్రశ్న హాట్ టాపిక్ అయింది. డబ్బును వృధాగా దేనికి ఖర్చు చేశారని అడిగారు. దీనిపై సమాంత సంచలన ఆన్సర్ ఇచ్చింది. తన ఎక్స్ కు ఇచ్చిన ఖరీదైన గిఫ్ట్లని సమాధానం చెప్పింది. గిఫ్ట్ల రేట్ ఎంతో తెలుసుకోవచ్చని అడుగ్గా సమాంత మాత్రం దానికి ఆన్సర్ చెప్పలేదు. రీటేక్లు తీసుకుంటావా అని వరుణ్ ధావన్ ను ఆమె ప్రశ్నించింది. నిజాయితీగా చెప్పాలంటే రీటేక్లు తీసుకుంటా అని చెప్పుకొచ్చింది. దీనికి సమాంత ఖచ్చితంగా అబద్ధం అంటూ దీనికి మిర్చి తినాలి అంటూ కామెడీ చేసింది. ఇక గిఫ్ట్ల గురించి సమాంత చేసిన కామెంట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. నాగ చైతన్యపై సమాంత కోపంగా ఉందని, అతని పెళ్లి కూడా ఆమెకు అసలు నచ్చడం లేదు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.